హాయ్ ఫ్రెండ్స్, డిఆర్డిఓలో జాబ్స్ ఉన్నాయి. ఈ డిఆర్డిఓ జాబ్కి మనం ఎలాగంటే అప్లై ఫార్మా జాబ్స్, లైఫ్ సైన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అర్హులు. దాని క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి ఏంటిది అనేది సంబంధించి దీంట్లో మనకి ఒకసారి చూద్దాం. మనకి మొత్తం మీద ఇది గవర్నమెంట్కి సంబంధించింది. దీంట్లో మనకి 18 పోస్టులు ఉన్నాయి. ఈ 18 పోస్టులు కూడా మనం ఏ విధంగా వెళ్ళాలి, మనం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎక్కడ ఉంటుంది ఇంటర్వ్యూలు, అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి, ఇది ఆన్లైన్లో ఏ విధంగా కరెక్ట్ అనేది దాని గురించి ఒకసారి మనం దీని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఇలాగా డీటెయిల్గా చూసే ముందు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. నాకు కూడా మీరు సపోర్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. లైక్ షేర్ చేయండి ఇంకా వేరే వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి డీటెయిల్స్గా. ఇక్కడ డీటెయిల్ చూడండి. జనరల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఫర్ ద పోస్ట్ 1 to 7, ఈ దీనికి వచ్చి 1 to 7 జాబ్లు ఇలాగ 1 to 7 ఉంటాయి జాబ్ నెంబర్స్. ఆ 1 to 7 జాబ్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 to 7 జాబ్కి ఏజ్ వచ్చి మినిమం 35 years. ఫర్ ఆర్ఏ పోస్ట్కి క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఫర్ అప్లికేషన్ ఉండాలి, 35 years ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మినిమం మ్యాక్సిమం. తర్వాత ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 3 years, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇయర్స్ ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ గౌట్ రూల్స్ ప్రకారం ఇలాగ ఉంటుంది. శాలరీ వచ్చి 67,000 ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఇలాగా త్రూ ఆర్ఏ లిమిటెడ్, మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 2 years ఉంటుంది. అంటే 2 years బాండ్ రాసుకుంటారు. తర్వాత క్యాండిడేట్స్ ఏదైతే అవార్డ్ డిగ్రీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ అప్లికేషన్ ప్రొవిజనల్ డిగ్రీ చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మ్యాక్సిమం 20 years జేఆర్ఎఫ్ పోస్ట్ క్లోజింగ్ డేట్ ఇది రెస్పెక్టివ్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, 3 years ఏమో ఓబీసీ క్యాండిడేట్స్. వీళ్ళకి వచ్చి మంత్లీ స్టైపెండ్ వచ్చి 37,000 ఉంటుంది. ఇలాగ మీకు ఇంకో డిఆర్డిఏ. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చాడంటే హౌ టు అప్లై, ఎలాగ అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ ఇన్సూరింగ్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత లేదంటే ఈ క్యాండిడేట్ షుడ్ బి స్కాన్డ్ కాపీ అండి. దీని ద్వారా ఇక్కడ మనకి మెయిల్ ఇచ్చారు, ఈ మెయిల్ అడ్రస్ కూడా మీరు దీన్ని ఫార్వర్డ్ చేయవచ్చు. ఇంకో మెయిల్ అడ్రస్ sonia.in.com అనే ఈ వెబ్సైట్ ఇచ్చారు, ఈ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి కూడా అప్లికేషన్ ఫామ్. ఓకే ఫ్రెండ్స్, రెజ్యూమ్, యువర్ నేమ్ అండ్ డేట్, ఈమెయిల్ అడ్రస్, సబ్జెక్ట్ కోడ్, ఇవన్నీ అడ్రస్ మనకి దాంట్లో ఉంటాయి. మనం మెయిల్కి కూడా పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం ప్రతి ఒక్కటి చూసుకొని ఈ డిఆర్డిఏ జాబ్కి మనం పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుంటే మనకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఇక మనకి ఈ జాబ్ వస్తే మాత్రం లైఫ్ మనకి సెటిల్ అయ్యే ఛాన్స్ కన్ఫామ్గా. ఇక మనం తిరిగిలేని జాబ్ అనమాట, ప్రపంచం నెంబర్ 1 జాబ్ అనమాట. ఇది చూసుకొని ప్రతి ఒక్క జాబ్కి మీరు అటెండ్ అవ్వండి. ఇక్కడ హౌ టు రీచ్ ద వెన్యూ అండ్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి. లొకేషన్ ఇన్మాస్ ఈజ్ లొకేటెడ్ 1 kilometer 1 km విశ్వవిద్యాలయం మెట్రో స్టేషన్ ఢిల్లీ టువార్డ్స్ తిమ్మర్పూర్ ఏరియా అంట. అవుట్ సైడ్ యూనివర్సిటీ ఢిల్లీలో నార్త్ క్యాంపస్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఈ అడ్రస్కి వెళితే ఢిల్లీలో ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనం అడ్రస్లో మనం కన్ఫామ్గా ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి. అప్లికెంట్స్ ఆర్ షుడ్ మానిటర్ డిఆర్డిఓ వెబ్సైట్ అని
అప్డేట్స్ అంటే డిఆర్డిఓ వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇది జాబ్కి సంబంధించి కోడ్ 1 పోస్ట్ ఏమి ఇచ్చాడంటే రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్. ఫస్ట్ ఏరియా వచ్చి డెవలప్మెంట్ అండ్ కండిషన్ కమ్యూనికేషన్ ఈజ్ బయోమార్కర్ అండ్ రేడియేషన్. ఇక్కడ ఉంది క్వాలిఫికేషన్ వచ్చి పిహెచ్డి లైఫ్ ఉండాలి, బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ ఉండాలి. క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ విత్ ఫాలోయింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. దీనికి కూడా సంబంధించి ఎక్కడ ఉన్నాయి మనం కన్ఫామ్ ఇలాగా. సెకండ్ వచ్చి రీసెర్చ్ ఏరియా వ్యాలిడేషన్ ఈ ఏరియాలో మనకి ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తర్వాత వ్యాలిడేషన్ సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్కర్స్ వీటికి సంబంధించింది ఉంటుంది. సెకండ్ డేట్ వచ్చి సెకండ్. తర్వాత వచ్చి పోస్ట్ 3 వచ్చి రీసెర్చ్ అసోసియేట్. ఏరియా వచ్చి R&D అండ్ డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ మెడికల్ బయోలాజికల్ రేడియేషనల్ అండ్ న్యూక్లియర్ ఎమర్జెన్సీస్. ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం మనకి రీసెర్చ్ ఇస్తారు. సెకండ్ పోస్ట్ వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి దీనికి పిహెచ్డి కెమికల్ సైన్స్ చేసి ఉండాలి, కెమిస్ట్రీ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ విల్ బి పర్ఫార్మ్డ్. అలాగే క్వాలిఫికేషన్ ఇది కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. డేట్ వచ్చి ఇది 4వ తారీఖులోనే ఇంటర్వ్యూలు ఉంటాయి, డిసెంబర్ 4వ తారీఖు. పోస్ట్ 4 వచ్చి ఇక్కడ రీసెర్చ్ ఏరియా అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ట్రాక్స్ అండ్ రెస్పాన్సివ్ మెటీరియల్స్. దీంట్లో మనకి అసోసియేట్ రీసెర్చ్ అసోసియేట్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి పిహెచ్డి ఇన్ మెటీరియల్ సైన్స్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఇంకోటి క్యాండిడేట్ షుడ్ బి ఫాలోయింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ కింద ఇచ్చాడు. వీటిని బట్టి మనం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ డేట్ 4వ తారీఖున ఉంటుంది. పోస్ట్ 5 రీసెర్చ్ అసోసియేట్. పోస్ట్ 5 క్వాలిఫికేషన్ చూడండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ పిహెచ్డి కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ఉండాలి. హైబ్రిడ్ మెటీరియల్స్ అండ్ కోఆర్డినేషన్ డాక్యుమెంటేషన్ ఇలా దీంట్లో చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అది ఏం తీసుకెళ్ళాలని ఇచ్చారు. తర్వాత పోస్ట్ 6 వచ్చి ఫార్ములేషన్ ఫర్ రేడియేషన్ అండ్ కాంబైన్డ్ ఇంజూరీస్. దీంట్లో ఈ డిపార్ట్మెంట్లో మనకి పోస్ట్ 6 ఉంటుంది. దీనికి క్యాండిడేట్స్ పిహెచ్డి క్వాలిఫికేషన్ వచ్చి పిహెచ్డి ఫార్మాకాలజీ లైఫ్ సైన్స్ దీన్ని చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా చూసి దీన్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఈ జాబ్ వచ్చి మనకి డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇంటర్వ్యూ జరుగుతాయి. డిసెంబర్ 7వ తారీఖు నాడు వచ్చి న్యూరో కాగ్నిటివ్ సైన్స్ న్యూరో బయాలజీ ఈ జాబ్కు సంబంధించి పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. ఇలాగా మీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కన్నా ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఇవి తీసుకొని దీని ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని మనం వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా 6-7 జాబులన్నీ ప్రతి ఒక్కటి మీరు తీసుకొని వెళ్ళి 9వ తారీఖున ఉంటుంది ఒక ఇంటర్వ్యూ. 9వ తారీఖు తర్వాత 11వ తారీఖు ఉంటుంది. ఇక్కడ 11వ తారీఖు వచ్చి ఏముంది ఇంటర్నల్ డీకార్పొరేషన్ ఆఫ్ ప్రెడిక్టివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్ములేషన్ థెరపటిక్ స్ట్రాటజీస్. ఇలాగా తర్వాత 11వ తారీఖు నాడు ఏముందంటే జూనియర్ రీసెర్చ్ వాళ్ళకి ఇన్ విట్రో బయో అసైస్ అండ్ ఇంటర్నల్ రేడియేషన్ కమ్యూనికేషన్ అండ్ దీనికి సంబంధించి 13వ తారీఖు నాడు కూడా ఉంది. 13వ తారీఖు నాడు కూడా ప్రీ హాస్పిటల్ కేర్ అండర్ కంబెడ్ స్కేన్ ఇయర్ దీనికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ ఉంది. ఈ క్వాలిఫికేషన్ బట్టి మన ప్రతిరోజు కూడా ఇలాగా మీరు డిఆర్డిఆర్లో జాబ్లో ఉన్నాయి అంటే మీరు చూసుకొని కన్ఫామ్గా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెడితే కన్ఫామ్ మనకి జాబ్ రావడం వస్తే మనకి లైఫ్ కన్ఫామ్గా సెట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.